బాబా మనకి సర్వశ్రేష్ఠ సంతోష ఖజానా ఇచ్చారు. మనము సంతోషంగా ఉంటే అనేక వ్యర్థ సంకల్పములు సమాప్తమవుతాయి. సంతోషము చేత మెదడుకి ఎంతో సుందర వైబ్రేషన్స్ చేరుకుంటాయి. దానితో ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఎవరైతే సంతోషంగా ఉంటారో వారి ఇంట్లో లక్ష్మీ వాసము కూడా ఉంటుంది. ఎవరైతే సంతోషంగా ఉంటారో సఫలత కూడా వారికి సహజంగా ప్రాప్తిస్తుంది. మరియు మన సంతోషం యొక్క మెరుపు ఇతరులకి అనుభవం చేయిస్తుంది. వీరికి సత్యంగా ఏదో మహనీయ ప్రాప్తి కలిగినది అని. ప్రపంచంలో ఈరోజు సంతోషంగా ఉండడము ఎంతో కఠినంగా ఉన్నది. ఎలాగైతే మిగిలిన అన్ని రేట్లు పెరుగుతున్నాయో, ఖరీదవుతున్నాయో, అలాగే సంతోషం కూడా ఖరీదైనదిగా మారినది. పరివారములో తనవారితో సంతోషంగా ఉండలేకపోతున్నారు. సంతోషమును లాగేసుకుంటున్నారు. కర్మక్షేత్రంలో మనుషులు సంతోషంగా ఉండలేకపోతున్నారు. కావున సంతోషము, మనోరంజనము కోసము అనేక స్థూల సాధనములు తయారు చేసుకున్నారు. కానీ ఆంతరిక సంతోషము మాత్రము లోటుగానే ఉన్నది. మనందరము ప్రపంచంలో అందరికంటే భాగ్యశాలులము. భగవంతుని తోడు ఈ జీవితంలో లభించినది. రోజంతా గుర్తుపెట్టుకోండి, భగవంతుని తోడు పనిచేసే అవకాశము లభించినది. విశ్వ కళ్యాణ మహనీయ కార్యమును భగవంతుడు మనకి ఇచ్చి దానిలో మనల్ని సహయోగులుగా చేసుకున్నారు. ఉదయం మేల్కోవడంతోటే భగవంతునితో మిలనము జరుగుతున్నది. చదువుకున్నా స్వయంగా భగవంతుడే చదివించడానికి వస్తున్నారు. ఆలోచించండి, భోజనము కూడా భగవంతుని కోసమే తయారు చేస్తున్నాము. భోజనం చేయడానికి, స్వీకరించడానికి భగవంతుడే మన వద్దకి వస్తున్నారు. మన వంటి భాగ్యశాలులు ఇంకెవరు ఉంటారు? రోజంతా ఏ కార్యము చేస్తున్నా ఒక్కరము కాదు, ఒంటరిగా కాదు, స్వయంగా భగవంతుడే మన ఛత్ర ఛాయగా అయి మన తోడు ఉంటారు. కావున మనము సంతోష ఖజానాతో స్వయమును నిండుగా చేసుకుందాము. గుర్తుపెట్టుకోవాలి, నాకు ఏ ప్రాప్తి కలిగినది అని. రోజంతా ఏ ప్రాప్తులు కలుగుతున్నాయి అని చూడండి. చాలా మంచి మాట బాబా చెప్పారు. మీ వంటి భాగ్యవంతులు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. ఎందుకనగా మీరు ప్రభు పాలనలో పాలింపబడుతున్నారు. ఆలోచించండి, పాలన ఏమిటి అంటే ఉదయాన్నే భగవంతుడే స్వయంగా మేల్కొల్పుతున్నారు. ఆ తరువాత చదివించుటకు వస్తారు. మరలా బ్రహ్మ భోజనము తినిపిస్తారు. రాత్రి నిద్రపుచ్చడానికి వస్తారు. చెప్తున్నారు, రోజంతా ఏ పిల్లలైనా దుఃఖముతో కన్నీళ్లు కారిస్తే బాబా వచ్చి వారి కన్నీటిని తుడుస్తారు. ఆ తర్వాత చెప్తున్నారు, ప్రపంచంలోని వారంతా ఇవన్నీ విని భగవంతుడు మీకోసం ఖాళీగా కూర్చున్నారా అని అడిగితే బాబా జవాబు చెప్పమంటున్నారు. వారికి చెప్పండి, ఈ సమయంలో భగవంతుడు మా కోసమే ఖాళీగానే కూర్చొని ఉన్నారు అని. మాకు సాథీగా ఉన్నారు, మాకు మంచి స్నేహితుడు. మేము తనతో ఏదైనా పంచుకోగలము. ఎప్పుడు కావాలంటే అప్పుడు తనతో మాట్లాడగలము. భగవంతుడు సదా మాకు సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నారు. భగవంతుని తోడు లభించినది. కేవలము మీ దర్శనము కలిగితే చాలు అనుకున్నాము. కానీ తను వస్తే మనవారుగా అయ్యారు, సాథీగా అయ్యారు. ఎంత గొప్ప భాగ్యము, గొప్ప సంతోషమును మనకి కలిగిస్తూ ఉన్నది. బాబా మన కోసము ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. ఆలోచించండి, భగవంతుడు మన కోసము సిద్ధంగా ఉంటే మరి దానిని మనము ఎలా ఉపయోగించుకోవాలి అని తన సద్వివేకమును ఉపయోగించాలి. భగవంతుడు మన కోసమే సహాయం చేయుటకు సదా సిద్ధంగా ఉన్నారు. కేవలం బుద్ధి లైన్తో టెలిఫోన్ కలపాలి, బాబా నుండి సహాయం పొందాలి. ఈ అధికారం చేత పూర్తి లాభము పొందాలి. కావున ఈ రోజంతా ప్రతి గంటకి ఒకసారి బాప్దాదాని తన వద్దకి ఆహ్వానిద్దాము. బాబా,
తన ధామమును వదిలి మా వద్దకు రండి అని ప్రేమగా పిలవాలి. ఇద్దరు తండ్రులు మన ఎదురుగా హాజరైన అనుభవం చేసుకోవాలి. బాప్దాదా తమ వరదాని హస్తమును నా తలపై ఉంచారు అని అనుభవం చేసుకుంటూ ఇలా ప్రతి గంటకి ఒకసారి బాప్దాదాని తన వద్దకి తప్పకుండా ఆహ్వానిద్దాము. ఓం శాంతి.